వెల్కమ్ టు భారత్ కిచెన్. యూట్యూబ్ అభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినంగా ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. ఇవి పల్లీలు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి దోరగా వేపి పొట్టు తీసాను. ఇవి నువ్వులు, ఇవి కూడా హాఫ్ గ్లాసు దోరగా వేపించాను. ఇవి మినపగుళ్ళు, ఈ గ్లాసుడు తీసుకున్నాను. దోరగా వేపాను. 4 యాలకులు, 3 మెత్తగా మిక్సీ పడదాం. స్టవ్ అంటించి ఒక స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు మనం ఒక అరకప్పు వాటర్ పోస్తున్నాను. ఈ బెల్లంలో చెరుకు పిప్పి ఏమీ లేవు, రాళ్ళు ఇలా వేసేసుకుందాం. ఈ కప్పుడు బెల్లం వేస్తున్నాను, కరిగిస్తాను. బెల్లం కరిగిపోయింది. మిక్సీ పట్టిన ఈ పొడాన్ని కొంచెం కొంచెంగా వేసేసుకుందాం. వేసుకుని కలిపేసుకుందాం. ఉండకట్టకుండా కలిపేసి స్వీటు రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆపేసుకుందాం. దాకన పట్టుకుంటలేదు. అయిపోయింది స్వీట్ రెడీ. స్టవ్ ఆపేస్తాం. ఈ గాజు గిన్నెకి నెయ్యి రాసాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్వీట్ని ఈ గిన్నెలో వేసేసుకుందాం. గిన్నెలో చల్లారి ఎంతవరకు అలా పక్కన పెట్టుకుందాం. స్వీటు చల్లారిపోయింది. ముక్కలుగా కట్ చేసేసాను. ఈ స్వీట్ చాలా బలం. ఎవరైనా బలం ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే ఆపేసి ఈరోజు నుంచి ఈ ముక్క ఇలా తీసుకుంటే చాలా మంచిది. ఉగాది కదా, నేను పిండి వంటలు చేసుకుని 101 తల్లులకి సలివిడి పానకాలు పోసుకున్నాను. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే అలా చేసుకోండి.